వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ అండ్ క్రాఫ్ట్. ఈరోజు మన వీడియోలో సీజన్లో మాత్రమే దొరికే బత్తాయితోటి జ్యూస్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దామా. అది కూడా వితౌట్ షుగర్ అండి. చాలా హెల్తీగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చారనుకో అప్పటికప్పుడు చక్కగా ఈ జ్యూస్ సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా బత్తాకాయలను శుభ్రంగా కడిగేసి చాక్ తోటి హాఫ్కి అయితే కట్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం బత్తాయికాయలన్నీ కూడా హాఫ్కి అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న బత్తాయిలను బత్తాయి జ్యూసర్ ఉంటే కనుక దాంతో ఈ హాఫ్ బత్తను పెట్టుకుని మీరు ఈ విధంగా తిప్పుతూ ఉంటే కనుక ప్యూర్గా జ్యూస్ అనేది కిందకు వచ్చేస్తుందండి. గింజలు అనేవి పైన అయితే ఉండిపోతాయి. మనం గింజలు అయితే కనుక యాడ్ చేసుకోమండి, ఓన్లీ ప్యూర్ జ్యూస్ మాత్రమే తీసుకుంటాము. ఈ విధంగా మొత్తం బత్తాయికాయలన్నీ కూడా తీసేసుకోండి. తీసుకుంటే మనకు అడిగి జ్యూస్ అనేది వస్తుంది. మీరు ఈ విధంగా ఫింగర్తో కనుక కలిపారంటే మిగిలిన ఎక్స్ట్రాక్ట్ జ్యూస్ కూడా వచ్చేస్తుంది. ఇలా అయినా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మీ ఇంట్లో ఇలాంటి ప్రీతి జోడికి మిషన్ ఉంటే దాంతో మీరు తీసుకున్నా కూడా ప్యూర్ జ్యూస్ అనేది కిందకు వచ్చేసి మనకి ఈ విధంగా పల్పు గింజలు అనేవి పైన అయితే ఉండిపోతాయి. ఇప్పుడు మనం షుగర్కి రీప్లేస్మెంట్గా దీంట్లో మనం పటికీ బెల్లం పౌడర్ యూస్ చేస్తున్నామండి. ఇది షుగర్ కన్నా కూడా హెల్దీయే మనకి. ఈ విధంగా పటికీ బెల్లాన్ని క్రష్ చేసేసి ఉంచేసుకోవాలి. ఈ బత్తాయి జ్యూస్ వచ్చి నాకు ఈ జార్ నిండా వచ్చిందండి. ఏ జార్తో అయితే బత్తాయి జ్యూస్ తీసుకుంటామో అదే జార్ తోటి మనం క్రష్ చేసి పెట్టుకున్న షుగర్ క్యాండీ పౌడర్ వచ్చేసి 2 జార్లు తీసుకోండి. అదే జార్తో తీసుకుంటున్నానండి, ఎగ్జాక్ట్గా సరిపోతుంది కొలతలు అయితే కనుక. ఇలా 2 జార్లు తీసుకుంటున్నాం కదా. ఇదే జార్ తోటి వాటర్ వచ్చేసి ఒక 2 తీసుకోండి. ఈ కొలతలైతే మనకి పాకం అనేది మరీ ముదురుగా కాకుండా లేతగా కాకుండా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, ఒక జార్ జ్యూస్కి 2 జార్లు పౌడర్ వేసుకుంటున్నాను. వాటర్ వచ్చేసి 2 యాడ్ చేసుకొని ఇలా వాటర్లో ఆ పటికి బెల్లం అంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకోండి. ఇలా ఒక 5 to 10 minutes కలుపుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని మన పాకం అయితే రానివ్వాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాకాన్ని అయితే రానివ్వండి. పాకం అన్నాం కదా అని చెప్పేసి మరి అరిసెల పాకంలాగా ముదురు పాకం కాకుండా గులాబ్ జామ్కి మనం పాకం ఎలా పడతామో అలాగ జస్ట్ మనకి పటికీ బెల్లం అంతా కరిగిపోయి జస్ట్ లేత తీగ పాకం వస్తే సరిపోతుంది. చేతికి కాస్త ఈ విధంగా జిగురు తగిలితే సరిపోతుందండి. మరీ ఎక్కువగా కనుక మీరు పాకం రానిచ్చేసారంటే అది మన ఫ్రిడ్జ్లో పెట్టేటప్పటికి గట్టిగా అయిపోతుంది. ఇలా లేత తీగ పాకం వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ జ్యూస్ అంతా కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక 4 to 5 hours వదిలేస్తే క్యూల్ అయిపోతుంది. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న జ్యూస్ని దీంట్లో వేసుకొని అడిగి నుంచి అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని 4 to 5 hours పక్కకు పెట్టేసేయండి. 4 to 5 hours వదిలేసిన తర్వాత ఏదైనా ఒక గ్లాస్ జార్లో ఈ విధంగా వేసేసుకోవాలి జ్యూస్ అంతా. ఇలా వేసుకున్న జ్యూస్ని మీరు నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటే 1 to 3 months దాకా స్టోరేజ్ అయితే చేసుకోవచ్చండి. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే అప్పటికప్పుడు చాలా ఈజీగా ఈ జ్యూస్ అయితే సర్వ్ చేసేసుకోవచ్చు ఇన్స్టెంట్గా. నేనైతే కనుక ఇక్కడ నానబెట్టిన సబ్జాను కూడా యాడ్ చేసుకుంటున్నాను. సబ్జా సీడ్స్ ఒక 2 spoons దాకా వేసుకున్నాను. అలానే మనం రెడీ చేసి పెట్టుకున్న జ్యూస్లో కొద్దిగా చిల్ వాటర్ కలుపుకొని వేసుకుంటున్నాను. డైరెక్ట్గా జ్యూస్ వేసుకుంటే స్వీట్నెస్ ఎక్కువ వచ్చేస్తుందండి. కొద్దిగా కూలింగ్ వాటర్ కలుపుకొని యాడ్ చేసుకోండి. అలానే కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే బత్తాయి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ ఇచ్చేసేయండి. మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంది వ్యూవర్స్కి అయితే చేరుతుంది. మీరు కూడా ఈ బత్తాయి జ్యూస్ని ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో తెలియజేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.